సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఆకలితో దాహముతో గుక్కడి నీళ్లు కరువైపోయినటువంటి పరిస్థితిలో కేకలు బొబ్బలు పెడుతూ అతి భయంకరమైన ఆర్తనాదాల మధ్యలో ప్రాణముని విడిచిపెట్టే స్థలమే గొల్గొతా స్థలము. అదే కల్వరి కొండ, అదే కపాలమనబడినటువంటి స్థలము. ప్రియులారా, ఎంత భయంకరమైన స్థలం అది చూడండి. అలాంటి స్థలమును ప్రియులారా, అలాంటి స్థలములో యేసు ప్రభువారి పాదములు ఆ స్థలమును తాకగానే, రక్తసిక్తమైనటువంటి యేసయ్య పాదములు ఆ గొల్గొతా కల్వరి కొండను తాకగానే ఆయన యొక్క నొసట్లో నుంచి, తల నుంచి, కాళ్ళలో నుంచి, చేతిలో నుంచి, ప్రియులరా పంచగాయములో నుంచి కారుచున్నటువంటి రుధిర ధారల యొక్క ఆ యొక్క తాకుడు ఎప్పుడైతే ఆ కొండను తాకినవో ఆ భయంకరమైన ఆ కల్వరి కొండ యొక్క చరిత్ర గతి మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పాదముల కొండను తాకగానే ఆ కొండ యొక్క చరిత్ర మారిపోయింది. సమూలంగా మారిపోయింది ప్రియులారా. ఆయన సిలువలో పడినటువంటి ఆవేదన, ఆయన కార్చినటువంటి రుధిరధారలు, ఆయన పడినటువంటి శ్రమలు, ఆయన ఏ ఉద్దేశముతో భూమి మీదకి వచ్చాడో, ఏ ఉద్దేశముతో సిలువను మోస్తూ వెళ్ళాడో, ఆ ఉద్దేశము నెరవేర్చబడినటువంటి స్థలం ఏదంటే అదే కల్వరి కొండ. ఆ కల్వరి స్థలము అది ఆశీర్వదించబడిన స్థలముగా మారిపోయింది. అది దేవునికి పాదములను తాకినటువంటి స్థలం, అది యేసు రక్తమును ఒలకబోసినటువంటి స్థలం, అది యేసు యొక్క ప్రాణమును దేవుని యొక్క చేతులకు అప్పగించబడినటువంటి స్థలం, అది ఈ మానవాళిని యేసయ్య తన మాటలతో క్షమించినటువంటి స్థలం, అది తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వారిని క్షమించమని తండ్రిని అడిగినటువంటి గొప్ప స్థలం, అది ఒకప్పుడు శాపగ్రస్తమైనటువంటి కొండ ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదపు కొండగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే యేసయ్య యొక్క పాదములు తాకినటువంటి స్థలం, అది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితి ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదకర పరిస్థితి. సిలువ మీద వేలాడినటువంటి యేసయ్య సిలువ మీద వేలాడుచు ఆ యొక్క ప్రియులరా వేలాడుచున్నప్పుడు జరిగింది ఏంటో తెలిసిన, సిలువలో వేలాడుచున్నప్పుడు జరిగినటువంటి ఆ పరిణామం ఏంటో తెలిసిన ప్రియులరా, భయంకరమైనటువంటి ఆ పరిణామం చోటు చేసుకుంది సిలువలో ప్రియులరా. ఆ యొక్క సిలువలో ఆయన దాహము కొన్నప్పుడు, ఆ చేదు చిరకను ఆయన నోటికి అందించినప్పుడు, ఇది త్రాగలేనని తండ్రికి మొరపెట్టినటువంటి సందర్భము. ఒకనొక సమయంలో ఒక గిన్నె ఆయన ముందుకు వచ్చింది. ఆ గిన్నెలో ఉన్నది ఏంటి తెలిసిన, చేదు విషముతో నిండినటువంటి ఆ గిన్నె శిలువ మీద వేలాడుచున్నప్పుడు ప్రియులారా, ఆయన ఎప్పుడైతే దాహము కొన్నాడో
ఆయనకు చేదు చెరకను అందించినప్పుడు ప్రియులరా అది త్రాగలేకపోయాడు ఆయన. ఆ గిన్నెను ఆయనకు అందించినప్పుడు ఆ యొక్క గెత్సెమనే ఆ తోటలో ఆ కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా చెమట రక్త బిందుల వలె ఆయన శ్రమపడి రోదనతో ప్రార్థన చేయుచుండగా ఒక గిన్నె ఆయన ముందుకు వచ్చింది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించుము. త్రాగలేను ప్రభువా ఇది నేను. లోక పాపములన్నీ కూడా పిండి ఆ యొక్క భయంకరమైన విషమును నింపినటువంటి ఆ గిన్నె, దానిలోది నేను త్రాగలేను ప్రభువా. తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక. అది తండ్రికి ఇచ్చిన మాట యేసయ్య. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రియులరా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు యేసు ప్రభు వారికి ఎదురైనవి తెలిసిన ప్రియులరా. ఒకప్పుడు అంటాడు కీర్తనాకారుడు, ప్రవచన రీతిగా మాట్లాడిన మాట ఏంటో తెలిసిన 80వ కీర్తనలో ఓ చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంలో ప్రియులరా. 80వ కీర్తన 5వ వచనం కనుక మనం చూసినట్లయితే, కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్ళు నీ వారికి పానముగా ఇచ్చుచున్నావు. ప్రియులరా, కన్నీరు, లోకములో ఉన్న మన కన్నీరంతా కూడా ఆయన పానముగా, ఆయన ఆ ద్రవమును పానముగా త్రాగివేసినటువంటి పరిస్థితి. మన కన్నీళ్లు తుడవటానికి, నీ బాష్ప బిందువులు తుడవటానికి, ప్రియులరా నీ దుఃఖమును సంతోషముగా మార్చడానికి ఎంతోమంది దుఃఖముతో ప్రభు సన్నిధికి వస్తున్నారు దినాల్లో. ప్రియులరా, కుటుంబాల్లో ఉన్న దుఃఖము, హృదయంలో ఉన్నటువంటి ఆ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఎక్కడికి వెళితే ప్రియులరా, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దుఃఖం ఎక్కడికి వెళితే పోద్ది? నీ కళ్ళల్లో కారుతున్నటువంటి ఆ కన్నీరు ఎక్కడికి వెళితే తొడవబడతాయి? ఈనాడు ప్రతి మనుషుని కన్నులు కన్నీటిమయమైపోతా ఉన్నాయి. దారి తెన్ను లేకుండా, స్థానం ఏంటో తెలియకుండా, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఎటు నడవాలో తెలియని పరిస్థితి. ప్రియులరా, అగమ్యగోచరమైన జీవితాలు. ఇంకా నీవు కన్నీరు కారుస్తానున్నావా? ఇంకా కన్నుల వెంట కన్నీరేనా నీ జీవితము? ఇంకా నీ హృదయంలో వేదన అలాగే ఉన్నదా? ప్రియులరా, ఈ కొండ, కల్వరి కొండ, ఒకప్పుడు శాపగ్రస్తమైనటువంటి కొండ, ఒకప్పుడు మానవుల యొక్క ఆ శల్యములతో నిండి ఉన్నటువంటి కొండ. పండితులు చెప్పినట్లుగా, బైబిల్లో లేకపోయినా పండితులు చెప్పినట్లుగా, మొదటి ఆదాము యొక్క సమాధిని ఉంచినటువంటి ఆ కొండ, దాని కింద ప్రియులరా ఎలాంటి శాపగ్రస్తమైనటువంటి జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చినటువంటి యేసయ్య రక్తము. శాపగ్రస్తమైన జీవితాలను, దుఃఖమునకు ప్రతిగా పూదండను. ప్రభు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములాయను, నీ దుఃఖ దినములు సమాప్తములాయను. సిలువ దగ్గరికి వస్తావా? కల్వరి కొండ దగ్గరికి వస్తావా? ఆ కల్వరి కొండ మీద, సిలువ మీద వేలాడుచున్నటువంటి యేసయ్య, ఆ మండు టెండలో 50 డిగ్రీలు పైబడినటువంటి 50 డిగ్రీల సెల్సియస్ వేడిలో, ఆ భయంకరమైన ఎడారి ప్రాంతంలో ప్రియులరా యేసయ్య వేలాడుతూ ఉన్నాడు సిలువలో. ఆ సిలువను చూడడానికి వస్తావా నీవు కల్వరి కొండ దగ్గరకు? అదే దేవుని సన్నిధి ప్రియులరా, కల్వరి కొండ. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రా, నలిగి కరిగి నీరగుచున్నది రా,
నీ సిలువే నాశరా నాయనురా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా, విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువయందే ముక్తి బలము చూచితి రా, సిలువయందే ముక్తి బలము చూచితి రా, నీ సిలువే నాశరా నాయనురా. ప్రియులరా, ఈ సిలువను చూడ్డానికి ఈ రోజున ప్రభు పిలుస్తున్నాడు, రండి నా సిలువ యొద్దకు. కపాలమండటువంటి స్థలము అదే కల్వరి కొండ, అదే క్రీస్తు ప్రాణం విడిచినటువంటి స్థలము, అదే క్రీస్తు శ్రమలు అనుభవించినటువంటి స్థలము, అదే క్రీస్తు యొక్క పాదముల మీద మేకులు కొట్టబడిన స్థలము, అదే క్రీస్తు ప్రభు యొక్క చేతుల మీద భయంకరమైన తుప్పు పట్టిన మేకులు కొట్టబడిన స్థలము, అదే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తల మీద ముండ్ల కిరీటము చేత నొక్కబడినటువంటి స్థలము. వస్తావా? కల్వరి కొండ దగ్గరికి వస్తావా? అక్కడికి వస్తే జరిగేది ఏంటో తెలిసిన ప్రియులరా, ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ ఏం జరిగింది? కన్నీళ్లు పానీయముగా ఏం జరిగింది తెలిసిన? క్రీస్తు పాదములు ఎప్పుడైతే ఆ కల్వరి కొండను తాకినవో, ఆ కల్వరి కొండ యొక్క చరిత్ర సమూలముగా మార్పు చెందింది. ఎంత మార్పు చెందింది ప్రియులరా? ప్రకృతిని మార్చినటువంటి కొండ ఇది. ప్రకృతి యావత్తు కూడా ఫలభరితమైనటువంటి కొండ. ఈ కొండ మీద ఎప్పుడైతే పాపము లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ప్రాణం విడిచాడో, ఆయన విలువైన రక్తం యొక్క దారలు ఆ కొండ మీద ఎప్పుడైతే ప్రవహించినవో, అక్కడ నుండి ఏ ప్రాంతమునకు ఆ రక్తము ప్రవహించిందో దారలుగా, ఆ ప్రాంతమంతా ప్రకృతి అంతా కూడా మార్చబడింది ప్రియులారా, సస్యశ్యామలమైపోయింది. యేసు యొక్క రక్తము చిందించినటువంటి ఆ ప్రదేశం ఈనాడు సస్యశ్యామలముగా, పాలు తేనెలు ప్రవహించు దేశముగా, దేవుని ఆశీర్వాదపటిలుగా, పట్టిందల్లా బంగారముగా, కుటుంబాలు ఆశీర్వాదకరమైన స్థితిగా మారిపోయినటువంటి మార్పు చేసినట్టు కొండే అదే కల్వరి కొండ. వస్తావా కల్వరి కొండ దగ్గరకు? ఆ కల్వరి కొండ ప్రకృతిని మార్చినటువంటి కొండ. ఆ కల్వరి కొండ నీ జీవితమును మార్చగలిగినటువంటి కొండ. ఆ కల్వరి కొండ నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిని మార్చగలిగిన కొండ ఏదైనా ఉందంటే అదే కల్వరి కొండ. వస్తావా సహోదరుడా, సహోదరి? యేసయ్య రుధిరధారలు కార్చినటువంటి ఆ పవిత్రమైన కొండ దగ్గరకు, అదే బలిపీఠం యొక్క స్థితి ప్రియులారా. దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. అది ఏ కొండ అంటే ప్రియులారా, భూలోకమును పరలోకముతో సమాధానపరిచిన కొండ, దేవునితో మనల్ని ఐక్యపరిచినటువంటి కొండ.
భూమిని పరలోకమును ఐక్యపరిచిన కొండ, భూమికిని పరలోకమునకును మధ్య ఉన్నటువంటి అగాధమును చెరిపివేసిన కొండ, అదే కల్వరి కొండ. కల్వరి కొండ ప్రియులారా ఎంత పవిత్రమైన కొండగా మారిపోయింది. యేసు పాదములు ఎప్పుడైతే తాకినవో ఆ కొండను, కంపుతో, ఈ లోక కలశములతో, మానవుని యొక్క కలశములతో ప్రియులరా నిండిపోయినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ కొండ ఈ రోజున పవిత్రమైన కొండగా, ఆశీర్వాదపు ఇల్లుగా మారిపోయింది. ప్రియులరా. భూలోకమును పరలోకముతో సమాధానపరిచినటువంటి కొండ అదే కల్వరి కొండ. యేసయ్య యొక్క కొండను తాకని పూర్వం ప్రియులరా భూమికిని పరలోకమునకును మధ్యవర్తి లేడు. ప్రియులరా, పంటికి పన్ను, కంటికి కన్ను, పంటికి పళ్ళు. ప్రియులరా, పాపమందు పట్టబడిన వారిని రాళ్లతో చంపివేయమన్నారు ధర్మశాస్త్రం. ప్రియులరా, ధర్మశాస్త్రము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేకపోయింది. ప్రియులరా, దాని నుంచి మానవులను బయటికి లాగటానికి కుమారుడైన క్రీస్తు ప్రభు రావాల్సి వచ్చింది. ప్రియులరా, వచ్చినప్పుడు ఆయనను భయంకరమైనటువంటి ప్రియులరా నేరారోపణలు చేసి మరణశిక్ష వేసినప్పుడు ప్రియులరా, ఆయన మరణశిక్షను అమలుపరిచేటటువంటి ఆ స్థలమును ఎప్పుడైతే యేసయ్య తాకటం జరిగిందో ఏం జరిగింది తెలిసిన? ఓ తండ్రి కుమారులకు సహవాసము కల్పించిన కొండ, తల్లిదండ్రులకు, తండ్రికి నీ కుమారునికి సహవాసము కల్పించిన కొండ, విడిపోయినటువంటి మనుషులను కలిపినటువంటి కొండ, ముక్కలైపోయినటువంటి కుటుంబాలను తిరిగి కట్టబడినటువంటి కొండ. ప్రియులరా, విరిగిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థలను తిరిగి నిర్మించినటువంటి కొండ అదే కల్వరి కొండ. తండ్రికిని కుమారులకును సహవాసము కలిగించిన కొండ. యేసు రక్తము ద్వారా ప్రియులరా వారి హృదయములు ఏకమైపోయినాయి. యేసు రక్తము ద్వారా మనుషులు ప్రేమించుకునే పరిస్థితి వచ్చింది. యేసు రక్తము ద్వారా సమాధానపరచబడ్డారు. యేసు రక్తము ద్వారా కక్షలు, కార్పణ్యములు మాయమైపోయినాయి. యేసు రక్తము ద్వారా యుద్ధములు, పోరాటములు సమసిపోయినటువంటి పరిస్థితి. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. లోకములో శాంతి దూతగా వచ్చినటువంటి యేసయ్య, శాంతి ప్రదాతగా లోకమునకు బహుమతిగా అందించినటువంటి యేసయ్య జీవితము గమనించావు ఎప్పుడైనా? కల్వరి కొండ విషయంలో, కల్వరి కొండలో ఎప్పుడైతే యేసయ్య పాదములు, రక్తశక్తమైన పాదములు తాకినవో, మొదటి ఆదాము చేత శాపగ్రస్తమైన ఆ స్థలము, మొదటి ఆదాము యొక్క పాపముతో మిళితమైపోయినటువంటి ఆ యొక్క భయంకరమైన మానవ జాతి యొక్క స్థితిగతులను మార్చగలిగినటువంటి ఆ రెండవ ఆదాముగా యేసయ్య పాదములు తాకినప్పుడు కల్వరి కొండ యొక్క రూపురేఖలు మారిపోయినాయి. ప్రియులారా, ఈనాడు కల్వరి కొండను చూడడానికి తండోపతండాలుగా లక్షల కోటాను కోట్ల మంది మనుషులు యాత్రలుగా వెళ్ళి చూసి వస్తున్నారంటే ఆ కొండ యొక్క ప్రాధాన్యత ఎంత పెరిగిపోయింది. కల్వరి కొండ ప్రియులారా, ఆ కల్వరి కొండ ఏంటో తెలుసునా? మరణపు ముళ్ళును విరిచివేయబడినటువంటి స్థలము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈనాడు కల్వరి కొండ ఎలా ఉందో తెలుసునా? యేసు పాదములు ఎప్పుడైతే అక్కడ తగిలినవో, యేసు ఎప్పుడైతే రక్తమును చిందించి తన ప్రాణమును అర్పించి వేశాడో, మరణమును జయించినటువంటి స్థలం అది. మరణపు ముళ్ళును విరిచివేయబడినటువంటి స్థలం ఏదైనా ఉందంటే అదే గొల్గొతా అనేటటువంటి, కపాలం అనేటటువంటి అదే కల్వరి కొండ. కల్వరి కొండలో ప్రియులరా పాపం యొక్క ముళ్ళు విరిచివేయబడింది. వస్తావా స్థలానికి? ఎంత ప్రాముఖ్యమైన స్థలము కల్వరి కొండ, ఎంత ప్రాముఖ్యమైన స్థలము సహోదరి సహోదరుడా. ఒకప్పుడు శాపగ్రస్తమైన కల్వరి కొండలో ఇప్పుడు పాపము యొక్క ముళ్ళు విరిచివేయబడింది. పాపమునకు ఏలుబడి లేదు మనుషుల జీవితాల్లో. ఒకప్పుడు పాపము చేత నలగొట్టబడి, పాపం చేత కురింగిపోయి, పాపము చేత నలగొట్టబడినటువంటి మానవ జాతిని యేసు రక్తము ద్వారా కల్వరి కొండ మీద మరణపు ముళ్ళను విరిచివేశాడు యేసయ్య. మరణమునకు
నీ మీద అధికారం లేకుండా చేశాడు. ఎంత గొప్ప కొండ ప్రియులారా అది! కలువరి కొండ యొక్క రూపురేఖలు మారిపోయినాయి. ఆ కొండ మీద జరిగిందంటే తెలిసిన కఠిన మనస్కుడైనటువంటి శతాధిపతి యొక్క మనస్సును కరిగించినటువంటి కొండ. శతాధిపతి ఎంత కఠినమైన మనస్కుడో చెప్పలేను. అతను భయంకరమైన తీర్పు తీర్చగలిగినటువంటి శతాధిపతి యొక్క కఠినమైన మనస్సు సహితము ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియులరా, అతని కఠినమైనటువంటి ఆ హృదయము కరిగిపోయిందంటే అతని కఠినమైన హృదయం కరిగిపోయింది ప్రియులరా, కరిగిపోయింది. ఎలాగ కరిగిపోయిందంటే తన కఠినమైనటువంటి ఆ గుండెను యేసయ్య మరణము తాకింది ప్రియులరా, తాకింది. కఠినమైన మనసులను ప్రియులరా మెత్తనిగా చేసేటటువంటి యేసయ్య రక్తము, కల్వరి కొండ. ఆ కొండను చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ కఠినమైన మనసులను మెత్తన చేసుకున్నారు ప్రియులరా. హృదయాలు మారిపోయినాయి, మనుషులకి మనస్తత్వాలు మారిపోయినాయి. ఆ పాప సహితమైనటువంటి ఆ యొక్క మనసులో మార్పు సంభవించింది కల్వరి కొండ చూసినప్పుడు ప్రియులారా. చూస్తావా కల్వరి కొండలో ప్రియులారా? కల్వరి కొండలో నీవు చూడాల్సినటువంటి పరిస్థితి ఏంటో తెలిసినా ప్రియులారా? ఏంట కల్వరి కొండలో ఏంటా చోటు తెలిసిన కల్వరి కొండ అంటే? ఆ కల్వరి కొండనగా ప్రియులారా కలుషములను కడిగివేసేటటువంటి కొండ. సిలువను మనము చూడవలసినటువంటి ప్రదేశం అదే కల్వరి కొండ. కల్వరి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియులారా అక్కడ విలువైనటువంటి ప్రేమ మనకు దొరుకుద్ది. ఈ లోకంలో ఎక్కడా దొరకనటువంటి ప్రేమ, ఈ లోకంలో ఎక్కడా దొరకనటువంటి వాత్సల్యత, ఈ లోకంలో ఎక్కడా మనము కంటితో కూడా చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ యొక్క కరుణ కలిగినటువంటి హస్తములు, కరుణ కలిగిన మాటలు, కరుణ కలిగిన మనుషులు ఎక్కడ కనపడతారంటే అదే కల్వరి కొండలో. ఒక్కసారి వచ్చి చూడు ప్రియులారా, నీవు పోగొట్టుకున్నటువంటి ఆ ప్రేమను మరలా పొందాలంటే అదే కల్వరి సిలువ, అదే గొల్గొతా అనేటటువంటి స్థలము, యేసయ్య ప్రాణం విడిచినటువంటి స్థలము. సిలువయే మన మరిగెడు బాట, కలుషాంబులు కడిగెడు చోటు. సిలువయే మన మరిగెడు బాట, కలుషాంబులు కడిగెడు చోటు. విలువైన ప్రేమ గలదచ్చట, విలువైన ప్రేమ గలదచ్చట. ఓ పాపి ప్రభు చెంతకురా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, నీ ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చెంతకురా. భారము తొలిగెడుయా చోటు, నేరము మన్నించెడు చోటు. భారము తొలగెడియా చోటు, నేరము మన్నించెడు చోటు. పరిపూర్ణ విడుదల గలదచ్చట, పరిపూర్ణ విడుదల కలదచ్చట. ఓ పాపి ప్రభు చెంతకురా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, నీ ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చెంతకురా. ప్రియులారా ఏంటా స్థలము? గొల్గొతా స్థలము. ఏంటా కల్వరి కొండలో నీకు దొరికేది ప్రియులారా? నీ భారము తొలగేటటువంటి చోటు అదే కల్వరి కొండ.
ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరుడా, భారముతో కృంగిపోతున్నటువంటి సహోదరుడా, భారమును మోయలేక, జీవితంలో కృంగుదల తట్టుకోలేక, భరించలేని వేదన పడుతున్నటువంటి సహోదరి సహోదరుడా, నీకు కావలసినటువంటి స్థలం ఏంటో తెలిసిన ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే కల్వరి కొండ. అక్కడ యేసయ్య తన రక్తమును కార్చినటువంటి కొండ. యేసయ్య తన భారమైన సిలువను మోసుకుంటూ వెళ్ళి అక్కడ సిలువ మీద వేలాడినటువంటి కొండ, అదే కల్వరి కొండ. ప్రియులారా, ఏం దొరుకుతుంది అక్కడ నీకు? పాపులను వెదగటానికి వచ్చినటువంటి యేసయ్య. ప్రియులారా, విలువైన ప్రేమ అక్కడ ఉన్నది, పరిపూర్ణ విడుదల అక్కడ ఉన్నది. ఈ లోకంలో నీకు ఇవ్వలేనటువంటి గొప్ప విడుదల కల్వరి సిలువలో ఉన్నది, కల్వరి కొండ మీద దొరికింది. ఈ లోకంలో ఎక్కడ కనబడినటువంటి విలువైన ప్రేమ అదే కల్వరి కొండ మీద దొరికింది నీకు. ప్రియులారా, నేను ఆ ప్రేమను వెతుక్కుంటూ వచ్చిన వాడినే. ఎక్కడ ఈ లోకంలో ప్రేమ దొరకలేదు నాకు, ఎక్కడ ఈ లోకంలో ఆదరణ దొరకలేదు. ప్రియులారా, బహుభయంకరమైన స్థితిలో మునిగిపోయినటువంటి నా జీవితం, ఒక బిగ్ క్రైసిస్లో ఇరుక్కుపోయినటువంటి నా జీవితంలో, ప్రియులారా, ఈ లోకంలో ఎవరు నన్ను ఆదరించలేనటువంటి పరిస్థితి. దైవ సేవకులను ఆదరించి, దైవ సేవకుల యొక్క దేవుని మాటల చేత ఆదరించబడి నేరుగా నేను ఎక్కడికి వచ్చాను తెలిసిన? కల్వరి కొండ దగ్గరికి వచ్చాను. అక్కడ యేసయ్యను కలుసుకున్నాను. యేసయ్య యొక్క ఆ రక్తముతో నిండినటువంటి ఆ శరీరమును ఒక్కసారి చూడగలిగాను. ప్రియులారా, శిలువ మీద వేలాడుచున్నటువంటి యేసయ్య శరీరం, ఆ రుధిర దారులు కారుచున్నటువంటి ఆ యేసయ్య శరీరమును నేను తాకగలిగినటువంటి పరిస్థితి దైవ సేవకుల ద్వారా నన్ను నడిపించారు. అక్కడ నిజమైన ప్రేమ, విలువైన ప్రేమ దొరికింది, పరిపూర్ణమైన విడుదల దొరికింది. ఎనలేని ప్రేమ అక్కడ నేను చూడగలిగాను. నీవు చూడగలవా ప్రేమను? ఈనాడు ఎక్కడ చూడగలుగుతున్నావు ఈ సమాజంలో నిజమైన ప్రేమను? సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ప్రభువా, ఇదిగో వారు కపాలమనబడినటువంటి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపు ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి అనే వాక్యాన్ని మేము ధ్యానం చేసుకున్నాం. ప్రభువా, నీకు కుడివైపున ఒక దొంగను, ఎడమవైపు ఒక దొంగను ఆ యొక్క కల్వరి కొండ మీద ప్రభు సిలువేశారు. నేను సిలువేసిన కొండ ప్రభువా, నీ పాదములు తాకగానే శాపగ్రస్తమైన కొండ ఒకప్పుడు మానవుని యొక్క పుర్రెలతో, మానవుని యొక్క కలశాలతో నిండిపోయినటువంటి ఆ కొండను ప్రభువా, నీ పాదములు తాకగానే ఆ కల్వరి కొండను ఆశీర్వాదపు కొండగా మార్చేశారు. మా జీవితంలో కూడా ప్రభువా, నీవు ఎప్పుడైతే మా జీవితాలను తాకావో, మా జీవితాలను మీ చేతులతో తాకి చూసావో, మా జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయని మాకు తెలుసు. ఈ వాక్యం ద్వారా మా కుటుంబాలను ఆశీర్వాదకరంగా చేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో, ఎంతమంది అయితే కల్వరి కొండను చూడాలని ఆశపడుతున్నారో, ఈ లోకంలో ఉండే కొండలు కాదు ప్రభువా, ఇది కల్వరి కొండ. అది నీ మందిరానికి ముంగుర్తుగా, నీ బలిపేట ముంగుర్తుగా, సిలువేయబడినటువంటి స్థలం ముంగుర్తుగా, పరలోక రాజ్యమునకు ద్వారముగా కనబడుతుంది ప్రభు. ఆ కొండ దగ్గరకు మా బిడ్డలు తీసుకురండి. ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ సిలువను చూసి శిల సమానమైన మా హృదయాలు ప్రభువా మెత్తన చేసుకునే హృదయాలు మాకు దయచేయండి. పాప భారము కింద మ్రగ్గిపోతున్నటువంటి ప్రజలను ఎంతోమందిని మీరు రక్షించారు. వెలుపలికి తీసుకుని వచ్చి రండి నా యొద్ద విశ్రాంతి దొరుకుద్దని ప్రభువా బిడ్డలు ఆహ్వానిస్తున్నావు. ఈ ఆహ్వానాన్ని మన్నించి ఎవరైతే నీ మందిరానికి రావటానికి ఆశపడుతున్నారు వారందరినీ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారు పడుతున్నటువంటి ప్రభువా పాప భారమును ఇప్పుడే యేసు నామములో తొలగించండి. ఆ భారమును తొలగించి ప్రభువా వారి తేలికైన మనసు వారికి దయచేయండి. ఆ భారాన్ని తొలగించి ప్రశాంత వాతావరణం దయచేయండి ప్రభువా. నీ ఆ కొండలో శాంతికి నిలయముగా మారిపోయిన కొండ ప్రభు, మా బిడ్డల కుటుంబాలు, మా బిడ్డల గృహాలు శాంతికి నిలయముగా మార్చగలిగిన వాడు నీవే.
నీ రక్తము ద్వారా శాంతి సమాధానం బిడ్డలకు దయచేయండి. ఈ విన్న వాక్యాన్ని బిడ్డల హృదయంలో ముద్రించి సాతాను ఎత్తుకుపోకుండా ఈ వాక్యము ద్వారా ప్రభు యొక్క సిలువను ఈ శ్రమల దినాల్లో ధ్యానం చేసుకునే కృప మా బిడ్డలైన వారికి దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.